రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో రైతులు కదం తొక్కారు. నంగనూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్, సామాజిక విశ్లేషకులు పాపారావు పాల్గొన్నారు. ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల మీద ఉన్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తాకుతుందని రైతులు శాపనార్థాలు పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లాలో రైతులు కదం తొక్కారు కదా, రైతు భరోసా విడుదల చేయాలంటూ నంగనూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు తెలపడం జరిగింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఈవినింగ్ సునీత. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని నిరసిస్తూ రైతులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ రైతులంతా ఆందోళన బాట పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు నంగనూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అలాగే రాజకీయ విశ్లేషకులు డి పాపారావు, ఇంకా పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కొంతమంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అక్కడ మండలానికి సంబంధించిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి అనేక మార్లు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ముందు డిసెంబర్ నెలలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. డిసెంబర్ నుంచి ఆయన రకరకాల పద్ధతుల్లో మేము మరొక వారం రోజుల్లో రైతు భరోసా వేస్తాము, మరొక 15 రోజుల్లో రైతు భరోసా వేస్తామని 2-3 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో జరిగిన అనేక మీటింగ్లలో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రైతు భరోసాకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుతూ ఆయన మున్సిపల్ ఎన్నికలు జరిగిన వెంటనే మేము రైతు భరోసాకు సంబంధించిన చేస్తాం, అవసరమైనటువంటి 9,000 కోట్ల రూపాయలు తమ వద్ద ఉన్నాయి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ముగిసి దాదాపు 1 నెల రోజులు కావస్తున్నది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన ఆర్థిక సహాయం రైతులకు ఇవ్వాల్సినవి అవి ఇవ్వకుండా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన బాట పడుతున్నారు. రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తున్నది సునీత. థ్యాంక్ యూ రంగాచారి. టాప్ 3లో మరో అప్డేట్ చూస్తున్నాం. అటు మంచిర్యాల జిల్లాలో కూడా రైతులు రేవంత్ ప్రభుత్వంపై దండయాత్రకు దిగారు. దండేపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిని ముట్టడించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.